నాకంటే రోల్ మోడల్ ప్రపంచంలో లేడు. అందుకే అమెరికన్ మ్యాగజైన్లో నన్ను గాంధీ అంట, టైమ్స్ ఆఫ్ ఇండియాలో గాంధీ అన్నారు, మోదీ గవర్నమెంట్ మహాత్మా గాంధీ అన్నారు, కొందరు అంబేద్కర్ అంట. ఎందుకు? యేసు ప్రభుకి, గాంధీకి, మదర్ తెరీసాకి అంబేద్కర్ గురించి నాకు తెలియదు. అంబేద్కర్ కంటే గొప్పోడు లేడు ఈ దేశంలో. ఆయన రాసిన కాన్స్టిట్యూషన్ కంటే గొప్పది ప్రపంచంలో లేదు. కానీ నేను మాత్రం నా భార్య, పిల్లలు, తల్లిదండ్రులు 1 లక్ష రూపాయల ఆస్తి ప్రపంచంలో లేకుండా 5 లక్షల కోట్లు పనిచేశాను చారిటీ. ప్రపంచమంతా, తెలంగాణ డాక్టర్ల ద్వారా చేసాం, కలెక్టర్ల ద్వారా చేసాం, ఎమ్మెల్యేల ద్వారా చేసాం, ఎంపీ ద్వారా చేసాం, టీఆర్ఎస్ ద్వారా చేసాం, బీఆర్ఎస్ ద్వారా చేసాం, బీజేపీ ద్వారా చేసాం. ఇప్పుడేమో పవర్ కట్ చేయిస్తున్నారా ఏంట్రా తమ్ముడు రేవంత్? నువ్వు లైట్ వార్మప్ అయితే నా ఈ పంచులు పెరుగుతాయి, గుర్తించుకో. నువ్వు నన్ను పిలిస్తే అని ముద్దు పెట్టుకుంటా రేవంత్ రెడ్డి. నాతో ఫైట్ చేస్తావా? కమాన్. నాది దైవ బలం, 200 కోట్ల బలం, కాంగ్రెస్ బలం సెంట్రల్లో. నిన్ను తీసేస్తారు, ఇంకొని పెడతా. కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టలేదా? పేరు ఊరు లేనోడిని 12 మంది రెడ్లు పెట్టలేదా కాంగ్రెస్లో? ఇప్పుడు బీసీని పెడతాం, లేదా ఎస్సీని పెడతాం కాంగ్రెస్లో కూడా. నాతో పెట్టుకుంటే చేసి చూపిస్తా. నాతో ఒక పెద్దన్నగా నువ్వు నన్ను చూసుకుంటే, రేవంత్ రెడ్డి తమ్ముడు నువ్వు 4 సంవత్సరాలు కాదు, ఆ తర్వాత కూడా సీఎం ఉంటావు. ఎందుకంటే నేను సెంటర్ మీద దృష్టి పెట్టుకున్నా. నాకు ఎవరు శత్రువులు, నాకు మీరందరూ మిత్రులే. కేసీఆర్ గారు ప్రాణం పోతుంటే వెళ్ళలేదా? హాస్పిటల్లో ప్రేయర్ చేయలేదా? కేటీఆర్ నన్ను కొట్టించినప్పుడు సిరిసిల్లలో మే 2 ఏమన్నాను, మీ మీడియా లైవ్లు ఇచ్చారు కదా అన్ని ఛానల్లో. మరలా కేసీఆర్ అధికారంలో రాడు, కేటీఆర్ అనిల్ రెడ్డి ద్వారా నన్ను కొట్టించాడు. రెడ్లే దొరుకుతారు వీళ్ళకి నన్ను కొట్టడానికి. పోయి నాకు పోటీ ఎవరై? రాజశేఖర రెడ్డి పోయాడు, మస్ అయిపోయి. నాతో పెట్టుకుంటే చరిత్ర 7 పెట్టుకున్నారు, 7 మస్ అయిపోయారు. రేవంత్ కుటుంబాన్ని మీరు పరామర్శించారు? రేవంత్ ఫ్యామిలీ బాగున్నాడు, ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు క్రిటికల్ గా. నేను ఎవరిని పంపాలో అది చెప్పి చేయండి. నేనేం చేసినా చెప్పకుండా చేస్తాను, అంతవరకే. నేను ఇప్పుడు పరామర్శిస్తుంది ప్రతి కుటుంబాన్ని, ప్రతి గ్రామాన్ని బాగు చేయడం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఎందుకు షోలకు పర్మిషన్ ఇచ్చారు? 100 రూపాయల టికెట్కి 1000 రూపాయలు ఎవరిచ్చారు పర్మిషన్? రేవంత్ రెడ్డి ఇవ్వలేదా? ఎందుకు ఇచ్చాడు? చాలా ప్రశ్నలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ కాదా? ఆయన తప్పులు లేవా? ఇప్పుడు సత్యహరిశ్చంద్రులాగా అసెంబ్లీలో నువ్వు మాట్లాడితే ఎవరికి పువ్వు పెడతా? ప్రజలు నీకు పువ్వు పెడతారు. కేసీఆర్కే పెట్టారు, గుర్తించుకో. కేసీఆర్ కేఏ పాలు పోగొట్టుకున్నాడు, లేకపోతే 7 లక్షల కోట్ల అప్పుడు తెలంగాణలో 7 లక్షల కోట్లు అప్పు లేకుండా 70 లక్షల కోట్ల ఆదాయం ఉండు. ఐఎమ్ క్వైట్ capable of bringing investment from the Middle East countries. Did they not invest in Modi government $75 billion, 6 lakh crore? I am asking in English. When so many prime ministers, including Manmohan Singh, Deve Gowda ji, Chandrasekhar and Modi government can use me, why not Ravant Reddy and Congress party in Telangana? I am asking the question. I am capable of bringing money, bringing companies, bringing investments, convincing the world. India is greater than any country. But why are you not using me? రేవంత్ రెడ్డి తమ్ముడు చుట్టూ వాళ్ళందరూ ఇప్పుడు అడగండి. కోమటిరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క, మీరందరూ తమ్ముడిని అడగండి. ఆ రోజు అసెంబ్లీలో మీరందరూ బయట నిలబడ్డారే, నేను తమ్ముడు లోపల కూర్చున్నప్పుడు నేను చెప్తాను, తమ్ముడు నువ్వు తమ్ముడువే, నువ్వు కారణం ఉంటుంది. ఆ కారణం ఏమో చెప్పుడు. కలిసినప్పుడల్లా ఎంత గౌరవం అంటే
నా పక్కన కుర్చీలో కూర్చుని చూడు ఎలా కూర్చోండి, నువ్వు తెలుసా కూర్చోకూడదు నీ పక్కనే. అరే తమ్ముడు నువ్వు ముఖ్యమంత్రి అని ఏమన్నా, కేసీఆర్ నీ ముక్కు కోసేస్తాను కానీ గంటలో వచ్చేసాడు 2008లో. అప్పుడు దాకా కలుద్దామని 100 మంది వెళ్తే కల్లా నీ ముక్కు కోసేస్తా నువ్వు తెలంగాణ ద్రోహి అన్నా. అయ్య వెంటనే తాజ్ కృష్ణలో 2.5 గంటలు కలుసుకున్నాం. ఏం సార్ అంత కోపంగా మాట్లాడారు అన్న. మీ అమ్మ కోపంగా మిమ్మల్ని తిట్టిందా లేదా అన్న. నాకు కోపం నిమిషమే ఉంటుంది, ప్రేమ సంవత్సరం ఉంటుంది. రేవంత్ రెడ్డి తమ్ముడు అంటే చాలా ప్రేమ. రాంగ్ రూట్లో వెళ్తున్నాను. నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు? బట్టి చెప్తాడా, పొగలేటి చెప్తాడా, కోమటిరెడ్డి చెప్తాడా, సోనియా గాంధీ చెప్తాడా? నేను తప్ప ఎవరు చెప్తారు? నేను కేసీఆర్ కేటీఆర్ని కాదు కదా, నేను రేవంత్ రెడ్డికి శత్రువుని కాదు కదా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాల నుంచి 6 వాగ్దానాలు నెరవేర్చలేదు. 2 సంవత్సరం అయిపోయింది. 3 రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. 4 అవినీతి పెరిగిపోయింది. 5 బిల్డింగులు కూల్చేశారు. 6 గ్రామాలన్నీ నాశనం అయిపోయాయి. 7 ఉచిత విద్య లేదు పూర్తిగా. 8 ఉచిత వైద్యం లేదు. 9 ఇలా నిరుద్యోగ భృతి విస్తారాన్ని ఇవ్వట్లేదు. 10 పెన్షన్లు 2000, 3000, 6000 ఇవ్వట్లేదు. ఎన్ని చెప్పాలి? ఇవన్నీ సత్యాలా కాదా? అవన్నీ జనవరి 30 నుంచి చేస్తాం. రేవంత్ రెడ్డి ఈరోజు కలుస్తానంటే నిజామాబాద్ నుంచి రైట్ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోతా. మీరు లైవ్లు ఇవ్వండి. బుద్ధి ఉన్న వాళ్ళందరూ లైవ్లు ఇస్తారు, బుద్ధి లేని వాళ్ళందరూ లైవ్లు ఇవ్వరు. రాష్ట్రాన్ని ప్రేమించిన వాళ్ళు లైవ్లు ఇస్తారు, రాష్ట్రాన్ని ద్వేషించిన వాళ్ళు లైవ్లు ఇవ్వరు. లైవ్లు ఇచ్చిన వాళ్ళు దేవుడు దీవించిగాక, లైవ్లు ఇవ్వని వాళ్ళు దేవుడు క్షమించిగాక. ఇంకా ఎక్కువ లైవ్లు ఇవ్వకపోతే యూట్యూబ్ ఛానల్ ఆల్వేస్ సినిమా అట అల్లు అర్జున్ గురించి వీడియో రిలీజ్ చేశారు. చూడండి 22 లక్షల మంది వాచ్ చేశారు. అలాగే 3,60,00,000 మంది సోషల్ మీడియాలో వాచ్ చేశారు. ఓ టీవీలో ఎంతమంది వాచ్ చేస్తారు? 3 లక్షలు, ఎక్కువైతే 6 లక్షలు. సోషల్ మీడియా అంతా నన్ను వాడుకుంటున్నారు, మీరు కూడా వాడుకోండి. లేదా లైవ్ లెవెల్లో అందరినీ ఆపేయండి. ప్రజలారా మీరు సోషల్ మీడియా వాచ్ చేయండి, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వాచ్ చేయండి. సార్లు కలిసాం. లాస్ట్ టైం ఎప్పుడు కలిసాను తెలుసా? ఎయిర్పోర్ట్లో కాదు, ఫ్లైట్లో. ఆయన భార్య విండో సీటు ఆయనది, జైపాల్ రెడ్డి సీట్లో నేను కూర్చున్నా. నేను ఎప్పుడు ఎకానమీ ఫ్లైట్ చేస్తాను, 1,00,000 కోట్లు ఉన్నప్పుడు లేనప్పుడు కూడా. జైపాల్ రెడ్డి సీట్లో సార్ మీరు నా సీట్లో కూర్చున్నారు, ఇప్పుడు ఈ సీట్లో కూర్చున్నా, వచ్చే ఎలక్షన్లో మీ సీట్లో కూర్చుంటా అన్న. నన్ను కలపపోదు అలకలకండి సార్. వెంటనే రేవంత్ రెడ్డి తమ్ముడు దగ్గరికి వెళ్ళా. ఫస్ట్ క్లాస్లో కూర్చున్నాడు తమ్ముడు. నేను సొంత ఏరోప్లేన్ 8, ఆయన ఫస్ట్ క్లాసు, నేను ఎకానమీ క్లాసు. వెళ్ళగానే సీట్ బెల్ట్ తీసుకొని, రియల్గా రేవంత్ రెడ్డి తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం. సీట్ బెల్ట్ తీసి నిలబడుతుంటే, లేదు తమ్ముడు నువ్వు కూర్చో, వైఫ్ నమస్కారం పెట్టి, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఎందుకు నువ్వు సమ్మిట్లు పెట్టట్లేదు? సెప్టెంబర్ 30 ఈరోజు, అక్టోబర్ 2ని పెట్టాలి కదా, ఎందుకు ఫోన్లో ఆన్సర్ చేయట్లేదు? దాని ద్వారా నష్టమేంటి? సోనియా గాంధీ పెట్టనివ్వట్లేదా? నాకు చెప్పు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఒకవేళ పెట్టనివ్వట్లేదా నాకు చెప్పు. ఒక ధర్నా చేస్తా, పెట్టిస్తా. నీకు నాకు శత్రుత్వం లేదే. నిన్ను టచ్ చేస్తే గుండె గీసేస్తానని అందరిని అన్నానే. మరి నువ్వెందుకు పెట్టించట్లేదు? అవునా కాదు? ఇదే మాటలు దేవుడు విన్నాడు, పక్కనున్న వాళ్ళు విన్నారు, తమ్ముడు రేవంత్ అండ్ వైఫ్ విన్నారు. అమ్మా మీ ఆయనకి చెప్పమ్మా, కొంచెం బుద్ధి చెప్పు. మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్తే సుఖమే ఉంది. ఇప్పుడు కేసీఆర్ అమెరికా వెళ్తున్నాడు, ఎంత సంతోషం. నేనేమన్నాను? కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా, హాస్పిటల్లో గుర్తుందా? వెంటనే చంద్రబాబు నాయుడు వస్తే ఎందుకు వచ్చారా అన్నాడు. చూడండి నేను వెళ్ళబోయేసరికి అందరిని బయట పెట్టేసి లెగిచిపోయి కూర్చొని ఇలాగ ముందుకు వచ్చి చూడండి ఫోటోలు. మరలా వెళ్ళాను, ప్రేయర్ తీసుకొని ఏం చేశా, ప్రార్థించి ప్రభువా ఈయన చేసిన తప్పులన్నీ క్షమించి, ఈయనకి మంచి బలమి, ఆరోగ్యమి, బయటికి రా, జింకలాగా పరిగెట్టాలన్నారు. లైఫ్లో అమెరికా వెళ్తున్నాడు. అలాగని ఓట్లు కానీ వేశారు మళ్ళీ కేసీఆర్. ఓయ్ మూర్ఖులారా, ఓట్లు వేస్తున్న మూర్ఖులారా, కేసీఆర్ వద్దు, రేవంత్ రెడ్డి అసలే వద్దు, కేపాలే ముద్దు అని సర్పంచ్ని గెలిపించుకుంటా. ఒక్క అవకాశం ఇవ్వండి.
సదాశివపేట లాంటి చారిటీ సిటీలు నియోజకం ఒకటైనా కట్టనివ్వండి. ఇంకా బుద్ధి లేకపోతే చెప్పులు కొని పంచమంటే పంచుతాను, అందరూ అడుగు తినడానికి. ఊర్లు మాత్రం వేసుకోకండి. చాలా బాధ, మీరు ఊరేసుకున్న వాళ్ళందరి కొరకు ఏడుస్తాను. 1500 మంది తెలంగాణ కొరకు ప్రాణం పెడితే జై తెలంగాణ అన్నాను, జై ఆంధ్ర అన్నాను. అక్కడ విడిపోతే బాగుపడతామని. బాగుపడ్డారా? అక్కడ చంద్రబాబు నాయుడు జగన్ బాగుపడ్డాడు, ఇక్కడ కేసీఆర్ రేవంత్ రెడ్డి బాగుపడ్డాడు. తత్మాలందరి కుటుంబాలు నాశనం అయిపోయాయి, అప్పులైపోయాయి. ఐ ఆమ్ స్పీకింగ్ నథింగ్ బట్ ద ట్రూత్ ఆఫ్ ద గాస్పల్. కనుక ఈ క్రిస్మస్ సీజన్లో క్రీస్తుకు ఒక గిఫ్ట్ ఇద్దాం. ఏంటా గిఫ్ట్? కన్నీరు తుడుద్దాం, గ్రామాభివృద్ధి చేద్దాం. ఈ న్యూ ఇయర్లో ఒక కొత్త పాలన తీసుకొద్దాం. ఎంతమంది సర్పంచ్లు ఒప్పుకుంటారు? ఇలాగంటారు, బెల్తేయాలి పట్టుకొని కొడతాను ఒకటి. నేను వచ్చిన తర్వాత నా బాక్సింగ్ పంచులు ఎప్పుడైనా చూసారా? హోలీఫీల్డ్ని అడగండి. ఉండే మళ్ళీ బీసీ కానీ ఉండు ఒక్క నిమిషం తమ్ముడు, ఒక నిమిషం పర్మిషన్ ఇవ్వాలి. ఉండే వాళ్ళు రెస్పాండ్ అవ్వాలా లేదా? వద్దు, మీడియాలోనే లైవ్ మాట్లాడాలా, మీరు లైవ్లు ఇచ్చేయాలా? మనం అందరం ఒకటే. నేను కేఏ పాలే సీఎం అంటే మళ్ళా రేవంత్ రెడ్డి 5 సంవత్సరాలు కంటిన్యూ అవ్వాలని నా కోరిక. ఎప్పుడు? జనవరి 30 పరేడ్ గ్రౌండ్స్ లో మీటింగ్ పెడితే. పెట్టకపోతే చూస్తారు ఏమవుతుంది అన్నది. బీసీలు అందరూ ఉన్నారు. నువ్వే గొడవ పెడదావునా? ఏ మీడియా నీది? నీది ఏ మీడియా? అలా కాదు, ఏదో చెప్పు, పర్వాలేదు. నేను ఎస్టీ వాళ్ళు ఎవరు నన్ను కల్లా, ఆ లెవెల్ లీడర్స్ నాయకు కలిశారు. ఇప్పుడు ఎంపీ, కానీ ఆయన ఎంపీ. సో బీసీలో 4, ఎస్సీలో 3. రేవంత్ రెడ్డి నా తమ్ముడు. మీరు రేవంత్ రెడ్డి నన్ను ఎడగొట్టాలని చూస్తున్నారా? కలపల ఎవరైనా ఎందుకు లైవ్లు ఇస్తున్నారా? ఇవన్నీ ఓన్లీ రికార్డింగ్ లా. లేదు, తమ్ముడిని ప్రేమించి మంచి దారిలో పెట్టాలని. కొత్తగా సీఎం అయ్యాడు, నేను సీఎం అయినట్టు ఫీల్ అయ్యాను. డిసెంబర్ 3ని నన్ను కలిసినప్పుడు మీరు లైవ్లు చూశారు. రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు, అవ్వాలని ఫైట్ ఇచ్చా. నా పాత్ర నేను పోషించాను. ఒక 4 పెద్దలు ట్రై చేశారు ఆ పాత్ర. నా ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు? ఫస్ట్ నా ప్రార్థన, తర్వాత నా ఇన్ఫ్లుయెన్స్, తర్వాత నా ఫోన్ కాల్స్, తర్వాత నా స్ట్రాటజీస్ కొని పనిచేస్తాను. ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి జనవరి 30 సమితి పెట్టకపోతే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండడు. సంవత్సరం అయింది, ఆ తర్వాత ఎన్ని నెలలు ఉంటాడో కూడా అప్పుడు చెప్తా. అన్నీ ఒకసారి చెప్పిస్తారుగా. అందులో మీకు లైవ్ లేవు. ఇక్కడ దొంగలకి 1000 కోట్ల ఆస్తుల పొరికి ప్రపంచ శాంతి దూతను నవంబర్ 23 మీరు కళ్ళతో చూశారు నా సార్. అమెరికాలో 150 మందిని ఇన్వైట్ చేశాను. 198 మంది వరల్డ్ లీడర్స్ వచ్చారు. నెల కరెక్ట్గా ఇవాళ డిసెంబర్ 23, నెల రోజులు క్రిందట. మళ్ళీ ఇవాళ నైట్ అమెరికా వెళ్తున్నా, ఒక్కరోజే క్రిస్మస్ కొంటున్నా. మళ్ళీ 28వ తారీఖు ఉదయం 10 గంటలకు నల్గొండలో సర్పంచుల సదస్సు, మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మంలో సదస్సు సర్పంచులతో, 29 మధ్యాహ్నం 3 గంటలకు కొత్తగూడెంలో సర్పంచుల సదస్సు, మళ్ళా 30వ తారీఖు ఉదయం సోమవారం ఇక్కడ నిజామాబాద్లో సర్పంచుల సదస్సు, మధ్యాహ్నం 3 గంటలకు సోమవారం, వచ్చే సోమవారం డిసెంబర్ 30 ఆదిలాబాద్లో సదస్సు. మీ కొరకు ప్రపంచాన్ని విడిచిపెట్టి 5 సంవత్సరాలు 2019 నుంచి మీ కళ్ళ ముందు ఉంటున్నారు లేదా? అప్పుడేమనేవారు ఎలక్షన్ ముందు వస్తున్నారని, ఇప్పుడేమంటారు రోజు ప్రెస్ మీట్లు పెడుతున్నారని. అప్పుడేమనేవారు పాలుగారు ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళని, ఇప్పుడేమంటారు రెడ్లే వెళ్ళాలని.
అది అవినీతి కాదా? 5% ఉన్న రెడ్లు 12 సంవత్సరాలు ఎవడు అవినీతి కాదా? 60% ఉన్న బీసీ నేనెందుకు ముఖ్యమంత్రి కాకూడదు? ఆర్ కృష్ణ ఎలాగవలేడు, బీజేపీకి అమ్ముడుపోయాడు. ఇంక నేను ఉన్నాను కదా, నాకంటే ఒక బీసీ నాయకుడు పెద్దోడు ఉన్నాడా? అందరూ నాకే మద్దతు ఇస్తున్నారు. పేర్లు కూడా చెప్పాలా? కాంగ్రెస్లో ఉన్న బీసీలు కూడా అన్నా మీరు ఇలా కంటిన్యూ అయితే నెక్స్ట్ ఎలక్షన్ మీరే ముఖ్యమంత్రి, 2 yearsలో ఎలక్షను. అరే బాబు, నేను ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుంది, ప్రధానమంత్రి అయితే దేశం బాగుపడుతుంది. అడుక్కుని తినాలంటే, ఆత్మహత్యలు చేసుకోవాలంటే ఇప్పుడు కోట్లేదు. 8 లక్షల కోట్ల అప్పు ఇప్పుడు తెలంగాణ. కేసీఆర్ 7 లక్షల కోట్లు, రేవంత్ రెడ్డి లక్షలు, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి 13 లక్షల కోట్ల అప్పు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. మీడియా మిత్రులారా, మీరంటే నాకు చాలా ఇష్టం, నేనంటే మీకు చాలా ఇష్టం. కానీ మీ పని మీరు పూర్తిగా చేయట్లేదు. మీరు ధర్నా చేయండి, నేను వస్తాను. మనం 350 మంది ధర్నా చేస్తే వాళ్ళే రావట్లేదా? రారు. కట్టలు ఉన్నారు. మీరు 23 ఆర్డర్స్ తీసుకొచ్చారు. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపారు. ఏమాపా? 8 లక్షల కోట్ల స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని 5 సార్లు ఆర్డర్ తీసుకొచ్చి ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కొరకు 10 సంవత్సరాలు పట్టుకుంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు జగన్ వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చారు. కామారెడ్డి రైతులకు అన్యాయం జరుగుతుంటే తెలంగాణ హైకోర్టులో ఆర్డర్ తీసుకొచ్చారు. ఇప్పుడు హైడ్రా బిల్డింగ్లు మీదనే కోల్చుకుంటా ప్రాసెస్ ఫాలో అవ్వాలని ఫ్రీగా. 2, ఒక బీసీ అన్నను రేపు ముఖ్యమంత్రి చేయడానికి పునాదులు వేస్తారు మీరు. 3, 100 రోజుల్లో మీ గ్రామాభివృద్ధి నేను చేసి చూపిస్తాను. 4, 1 సంవత్సరంలో సంపూర్ణంగా మీకు అన్ని తుడిచేస్తా. ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి నన్ను నమ్ముతారా? ఒకసారి కుటుంబ పాలన నమ్ముతారా? కుల పాలన నమ్ముతారా? పాలన నమ్ముతారా? అడగండి. నన్ను ఏం చేయమంట గొంతుకు పోతుంది. లైఫ్ అంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం దేశ రాష్ట్ర రక్షణ కొరకు అంకితం చేసుకున్నాను. ఇంకా నన్ను ఏం చేయమంట? అంబేద్కర్నే గెలవలేదా? డిపాజిట్ రానివ్వలేదు. ఎంపీగా పోటీ చేస్తే మందకృష్ణ మాదిగనే గెలవలేదు. పవన్ కళ్యాణ్ కాపునే 6% రానివ్వలేదు. అందుకని పవన్ కళ్యాణ్ బీజేపీ కమ్ముడిపోయాడు. వాళ్ళు తిట్టి మాయావతి కాళ్ళ మీద పడి ఇంకెందుకురా మాయావతి లేదు నేనేం చేస్తానని బీజేపీకి ఆయన అమ్ముడిపోయాడు. ఆర్ కృష్ణ ఈయన అమ్ముడిపోయాడు. నేను అమ్ముడుపోను. ప్రాణం ఉన్నంత వరకు పోరాటం చేస్తాను మీ కొరకు, దేవుడి కొరకు, దేశం కొరకు, రాష్ట్రం కొరకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్, మైనారిటీస్ కొరకు. బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారా లేదా? కేసీఆర్తో పెట్టుకున్నారంటే బీజేపీ. మరి కాంగ్రెస్, రేవంత్ రెడ్డి ఆయన బీజేపీ, విహెచ్పి, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండే కదా. మీ కొరకు, ముస్లింల కొరకు, క్రిస్టియన్ కొరకు, బీసీల కొరకు, ఎస్సీ, ఎస్టీల కొరకు ఎవరు పోరాడుతున్నారు? అమ్ముడుపోకుండా 2007 జూన్ 8 నుంచి మీరు మీ కొరకు పోరాడొద్దా? మీ అభివృద్ధి కొరకు పోరాడొద్దా? థ్యాంక్ యూ వెరీ మచ్.